విద్యార్థి లోకానికి నమస్కారం. ఐఎమ్ ఏఎస్ రెడ్డి. ఐఎమ్ బషీర్. ఫ్రెండ్స్, తెలుగులో వాక్యాలను ఇంగ్లీష్లోకి ఈజీగా ఎలా ట్రాన్స్లేషన్ చేయాలో నేర్చుకుందాం. ఒక్క వాక్యాన్ని 4 రకాలుగా ఎలా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది అంటే ఎలా చెప్పాలి, తీసుకోదు అంటే ఎలా చెప్పాలి, తీసుకుంటుందా అంటే ఎలా చెప్పాలి, తీసుకోదా అంటే ఎలా చెప్పాలో చూద్దాం. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో నేను తెలుగులో వాక్యాలు ఇస్తుంటాను, ఈసారి ట్రాన్స్లేషన్ చేస్తుంటాను. ఫస్ట్ పాజిటివ్, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. చెప్పండి ఇంగ్లీష్లో. She takes coffee every day. ఓకే. ఇప్పుడు నెగిటివ్, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదు. She doesn't take coffee every day. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుందా? Does she take coffee every day? ఓకే. ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకోదా? Doesn't she take coffee every day? రైట్, చూశారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, వారు నిన్న గుంటూరు వెళ్ళారు. పాజిటివ్ చెప్పండి. They went to Guntur yesterday. నెగిటివ్లో ఇప్పుడు వారు నిన్న గుంటూరు వెళ్ళలేదు. They did not go to Guntur yesterday. ఇప్పుడు ఇంట్రాగేటివ్, వారు నిన్న గుంటూరు వెళ్ళారా? Did they go to Guntur yesterday? నెగిటివ్ ఇంట్రాగేటివ్, వారు నిన్న గుంటూరు వెళ్ళలేదా? Didn't they go to Guntur yesterday? రైట్. ఇప్పుడు ఇంకో 4 వాక్యాలు. సోనియా గాంధీ రేపు హైదరాబాద్కి వస్తుంది. పాజిటివ్లో చెప్పండి. Sonia Gandhi will come to Hyderabad tomorrow. సోనియా గాంధీ రేపు హైదరాబాద్కు రాదు. Sonia Gandhi will not come to Hyderabad tomorrow. ఇంట్రాగేటివ్, సోనియా గాంధీ రేపు హైదరాబాద్కు వస్తుందా? Will Sonia Gandhi come to Hyderabad tomorrow? నెక్స్ట్, సోనియా గాంధీ రేపు హైదరాబాద్కి రాదా? Won't Sonia Gandhi come to Hyderabad tomorrow? మరి కొన్ని వాక్యాలు చూద్దాం. నరేందర్ ఇంతకు ముందే వెంకటేష్ని కలిశాడు. నరేందర్ ఇంతకు ముందే వెంకటేష్ని కలిశాడు. Narendra has met Venkatesh just now. నరేందర్ ఇంతకు ముందే వెంకటేష్ని కలవలేదు. Narendra has not met Venkatesh just now. నరేందర్ ఇందాకనే వెంకటేష్ని కలిశాడా? Has Narendra met Venkatesh just now? నరేందర్ ఇందాకనే వెంకటేష్ని కలవలేదా? Hasn't Narendra met Venkatesh just now? ఎస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కూడా ఒక 4 వాక్యాలు ఇస్తాం, వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. నేను ఒక 2 వాక్యాలు ఇస్తాను, ఈయన ఒక 2 వాక్యాలు ఇస్తారు. నేను పాజిటివ్ నెగిటివ్ ఇస్తాను, ఈయన ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇస్తారు. కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదువుతాడు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్, దీన్ని మీరు ట్రాన్స్లేషన్ చేయాలి. నెక్స్ట్, నెగిటివ్ చెప్పు దీనికి. కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదవడు. పాజిటివ్ ఏంటి? కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదువుతాడు. నెగిటివ్ ఏంటి? కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదవడు. ఈ 2 వాక్యాలను ట్రాన్స్లేషన్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు ఇంట్రాగేటివ్లో కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదువుతాడా? కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదవడా? ఎస్. మేము 4 వాక్యాలు ఇచ్చామండి. ఈ 4 వాక్యాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూస్తారా? కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదువుతాడు, పాజిటివ్. అది నెగిటివ్, కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదవడు, నెగిటివ్. కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదువుతాడా, ఇంట్రాగేటివ్. కేసీఆర్ ప్రతిరోజు ఒక కథ చదవడా, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఈ 4 వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో అతి త్వరలో మరో చక్కటి క్లాసు మీ ముందు కోసము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం.